హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఎలా చేస్తున్నా అనేది అయితే ఫుల్ వీడియో పెడుతున్నాను. కంపల్సరీ అందరైతే మిస్ కాకుండా చూడండి. దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీరకాయలు, మెయిన్ ఫ్రెష్ బీరకాయలు భలే ఉన్నాయి అసలుకి. ఇంకా 2 చిన్న సైజు ఆనియన్స్ అయితే కట్ చేసి కడిగి పెట్టుకున్నాను నీట్గా. ఇంకా అలాగే పచ్చిమిర్చి మనకు కావాల్సినవి. మేమైతే కొంచెం స్పైసీగా తింటామని కొన్ని ఎక్కువనే తీసుకున్నాను నేనైతే పచ్చిమిర్చి. ఇదైతే మనం బీరకాయలు కట్ చేసుకుందాం నీట్గా. కట్ చేసి పైదైతే అంతా క్లీన్ చేసేసి పెట్టేసిన. ఇలా గీకేస్తాను నేనైతే తీసేసి. దీన్ని అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నా. ప్రతి కట్ చేసుకున్నాం మనం. అందరూ ఏమేమి వర్క్స్ చేస్తుర్రు కామెంట్ అయితే చేయండి. చాలామంది ప్లీజ్ ఫుల్ వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేయట్లేదు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయ్యో ఒక వీడియోలు పెట్టిన వాళ్ళు అయితే బాగా చూస్తారు. మాలాంటి ఛానళ్ళని అయితే అస్సలు చూడట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మావి కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి, ఓకేనా? ఎంత నీట్గా ఉన్నాయి చూడండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అసలుకి. లేత కాయలు టక్ టక్ కట్ అయిపోతున్నాయి. కొంచెం ముదిరినవి అయితే గింజ వచ్చేస్తుంది. వీటికైతే ఇంకా గింజ ఏది లేదు. నీట్గా ఉన్నాయి కాయలు అయితే. ఇంకా ఫ్రెష్ తెచ్చుకున్నాం అనుకో, మనం దీంట్లోనే ఇంకా నీరు కూడా ఊరుతుంటుంది అనమాట, వస్తుంటాయి. సొరకాయల లేత సొరకాయలు ఎట్లా నీళ్ళు వచ్చేస్తాయో అట్లా వస్తుంటుంది అనమాట దీంట్లో కూడా. బీరకాయ హెల్త్కి చాలా మంచిది, కానీ మనమేమో రేర్గా తింటుంటాం. మేమైతే రేర్గానే తింటాం ఫ్రెండ్స్. లైవ్కి వచ్చాం ఈరోజు. లైవ్ కూడా పెడతాను కంపల్సరీ. అయితే అందరు లైవ్ చూడండి. 11ంటికి అయితే లైవ్ ఉంటుంది. మార్నింగ్ అయితే ఇంకా డైలీ బ్లాగ్స్ అనేవి అయితే పెట్టాలనుకుంటున్నా. ఇంత కర్రీ ఎందుకు చేస్తుంది అనుకుంటారు కదా. ఈరోజు రొట్టె చేస్తున్నా, అందుకోసం అయితే ఇంకా కర్రీ కొంచెం ఎక్కువనే పడుతుంది కదా, అందుకోసం ప్రిపేర్ చేస్తున్నా. లేదంటే ఒకటే బీరకాయ వండుతాను నేను ఎప్పుడైనా. ఈరోజు 2 వండుతున్నా అంటే కర్రీ చేస్తున్నాను, రొట్టె చేస్తున్నా. రొట్టెలోకి అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది కదా, అందుకోసం జొన్న రొట్టె ఈరోజు. టమాటాలకి రేటు తగ్గింది అంటారు, కానీ మా సైడ్ అయితే ఏం తగ్గలేదు, అట్లనే ఉంది రేటు 40 రూపాయలు. మీ సైడ్ ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి, ఓకేనా? ఇదైతే అన్నీ నీట్గా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ కలుస్తాం. ఇప్పుడైతే మనం బీరకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాం, అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం. ఇంకా నేను పచ్చిమిర్చి తీసుకుంటున్నాను కదా, పచ్చికారంతో ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే అలానే వేసేస్తే కాయలు చాలా పొడుగున్నాయి కదా, మిక్స్ కావాలన్నమాట. అందుకోసం అయితే నేను వీటిని ఇలా తీసేసి కొంచెం వేస్తున్నాను అనమాట. కొంచెం నేను స్పైసీగా తింటాను కదా, కొంచెం మిరపకాయలు అనేవి అయితే ఎక్కువనే పడతాయి. కొంచెం కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే బీరకాయలు కొంచెం తీయగా అనిపిస్తాయి అన్నమాట కారం లేకపోతే బీరకాయ కర్రీ అనేది. అందుకోసం అయితే మేమైతే కొంచెం స్పైసీగానే వేస్తాను. ఇలా మొత్తం కట్ చేసుకొని దీంట్లోకి నేను ఏమేమి వేస్తానో చూపిస్తాను. మనం ఏ కర్రీ చేసినా కానీ ఇలా పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు, అలాగే ఒక ఎల్లిపాయ గడ్డ ఉంటే ఈ గడ్డ మొత్తం వేసినా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయం కాబట్టి, ఇంకా ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉన్నా టేస్ట్ బాగుంటుంది. లేదంటే ఒక 4-5 అయితే వేయాల్సిందే పాయలు, అట్లా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. 1-2 వేస్తేనైతే అంత టేస్ట్ ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు నేను దీంట్లోకి అయితే ఎల్లిపాయలు వెనక ఏమన్నా పొట్టు తీయను, గర్వాలు అనేవి ఏం లేకుండా ఓన్లీ వెనక ఈ తొడివం లాగా ఉంటుంది కదా, అది ఇరిచేస్తా. అట్లా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నేనైతే మా నాన్నమ్మ చేసినప్పటి వంటలే అనమాట. నాకైతే మా నాన్నమ్మ బాగా నేర్పింది ఈ వంటలు అయితే. ఎందుకంటే ఇంకా ఏది లేకపోయినా మా నాన్నమ్మ అయితే కర్రీ చేయకపోయేది. ఒక్కటి చిన్నది తక్కువ ఉన్నా కూడా కర్రీ అయితే చేయకపోయేది. నాకు కూడా అదే వచ్చింది. ఏదైనా లేకుంటే అడ్జస్ట్ అయి చేయాలనేది అయితే ఇంకంత మంచిగా రాదేమో అనేసి నేనైతే చేయను ఏది లేకున్నా.
ఇంకా ఉంటేనే చేస్తా, లేకుంటే వదిలేస్తా. కూర చేయడం పక్కన పెట్టేస్తా. ఇంకా అలా అలవాటు అయిపోయింది. ఒక్కొక్కరు ఏది లేకున్నా సర్దేసి చేసేస్తారు కూరలు. కానీ నాకైతే ఇంకా మా పెద్దమ్మ కూడా అట్లే ఉంటుంది, మా అమ్మ వాళ్ళ అక్క. అమ్మకు కూడా అన్నీ ఉంటేనే కర్రీ అనేది అయితే చేస్తుంది, లేదంటే అసలు పొయ్యి కాడికి రానంటది. అట్లా అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది. ఇంకా దీంట్లోకి అయితే కల్లుప్పు తీసుకుంటున్నా. ఇది మనం మిక్సీ పట్టుకొని పెట్టేసుకున్నాం. ఫస్ట్ అయితే మనం స్టవ్ ముట్టిద్దాం. స్టవ్ ముట్టించేసి ఒక్కొక్కసారి ఈ చలికి లైటర్ కూడా పనిచేయట్లేదు. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందని అనుకుంటున్నా. స్టవ్ అయితే ఇప్పుడైతే ఆయిల్ వేసేద్దాం. ప్యాన్ పెట్టేసిన. ఇంకా నేనైతే త్వరగా వంటలు కావాలని అయితే గ్యాస్ కొంచెం ఎక్కువనే పెడతాను. అందరు సిమ్లో పెట్టి వంటలు చేస్తారు, నేనైతే కొంచెం ఎక్కువనే పెట్టి చేస్తాను అన్నమాట వంటలు. ఆయిల్ అయితే ఒక 3-4 స్పూన్లు తీసుకున్నాను నేను. ఇది వేడయ్యాకే మనం దీంట్లోకి, నేను ఏ కర్రీ చేసినా ఫస్ట్ అయితే జీలకర్ర మేము కొంచెం ఎక్కువనే తింటాము. జీలకర్ర అయితే వేసేస్తా. ఈలోపు మనం పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టేసుకుందాం. నాకు ఇక్కడైతే ఫిల్టర్ దగ్గర స్విచ్ బోర్డ్ అనేది అయితే పని చేయట్లేదు, అందుకోసం అయితే ఇంకా ఫిల్టర్ కూడా బంద్ చేసినాం వాడదాం. కరెంట్ అయితే ఇంకా తీయలేదన్నమాట, అందుకోసం అక్కడ పెట్టేసి అయితే మిక్సీ పడుతున్నాము. ఇక్కడ మనకి ఆయిల్ హీట్ అయ్యి జీలకర్ర అయితే కలర్ మారింది కదా. ఇప్పుడు నేనైతే ఆనియన్స్ తీసుకుంటున్నా. అలాగే పసుపు, ఎండుకారం దాంట్లోకైతేనే కొంచెం పసుపు తక్కువైనా ఏమనిపించదు, కానీ పచ్చికారం వేసే వాటిల్లో కొంచెం కలర్ఫుల్గా కనబడితేనే కర్రీ అనేది బాగుంటుంది. ఆనియన్స్ అనేవి అయితే ఫ్రై కావాలి కొంచెం. కరివేపాకు అయితే అయిపోయింది, ఇంకా బాగానే 8 రోజులు వచ్చింది నాకు. కొంచెం కరివేపాకు అయితే వేసేస్తాను. కరివేపాకు వేయండి, అసలు ఏ కూర నాకైతే అస్సలు నచ్చదు, ఏందో ఒకటి. ఇప్పుడైతే మనం బీరకాయ ముక్కలు అనేవి అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు చూస్తే ఇవి అనిపిస్తున్నాయి కదా, మీరు కర్రీ అంతలా రెడీ అయినాక మీకు చూపిస్తాయి ఎంత కూర వస్తుందో. బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. మన స్టవ్ కొంచెం తక్కువ పెట్టేసి మగ్గనిద్దాం దీన్ని. ఒకసారి మనం ఇప్పుడు మూత తీసి మొత్తం ఫ్రై కాకముందుకే మగ్గకముందుకే మనం ఇప్పుడైతే పచ్చికారం పెట్టేద్దాం. మిక్సీ పట్టుకున్నా కదా నేను ఆల్రెడీ, దాన్ని అయితే ఇలా వేసేసిన తర్వాత మనం మూత పెట్టేద్దాం.
2 మినిట్స్ అలా మగ్గనిచ్చేద్దాం. ఒకసారి అయితే తీసి చూద్దాం మనం. చూడండి వాటర్ అనేసి వచ్చినాయి చూడండి బీరకాయలు మనకి లేత వేసి అట్లా వచ్చేస్తాయి వాటర్. దీన్నైతే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటున్నాం మనం. మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం. ధనియాల పొడి వేసిన కదా, ధనియాల పొడి వేసి అంతా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ నుంచి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే.